మార్చి 1, 2024 దీని ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పిల్లల వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రుణ సమస్యలు తగ్గి ఊరట చెందుతారు. కుటుంబంలో దైవ కార్యం తలపెడతారు. పిల్లల్లో ఒకరికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఏమీ ఇబ్బంది ఉండదు. తదుపరి వృషభం. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. తప్పకుండా ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం ఉంది. దైవ చింతన పెరుగుతుంది. ఆస్తి వివాదాలలో తొందరపడి వ్యవహరించడం మంచిది కాదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. తదుపరి మిథునం. ఉద్యోగంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందుతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. సోదర వర్గంతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. తదుపరి కర్కాటకం. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా మారుతుంది. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో తొందరపాటు పనికిరాదు. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. మిత్రులతో మాట పట్టింపులు అపార్థాలు తొలగిపోతాయి. వ్యక్తిగత పనులు కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఒత్తిడి శ్రమ తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది. కుటుంబంలో శుభకార్యానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. తదుపరి కన్యారాశి. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. పని భారం బాగా పెరుగుతుంది. ఆస్తిపాస్తుల పరంగా ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతారు. కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీ మాటకు చెల్లుబాటు అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. అంచనాలకు మించి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల్లో పోటీ పరీక్షల్లో దూసుకుపోతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. తదుపరి వృశ్చికం. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. గృహం కొనుగోలుకు సంబంధించి ఆలోచనలు చేస్తారు. ప్రయత్నాల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి నిపుణులకు అవకాశాలు కలిసి వస్తాయి. తదుపరి ధనుసు రాశి. రోజంతా ప్రశాంతంగా కోరుకున్న విధంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో చికాకులు సమస్యలు తొలగిపోతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యక్తిగత సమస్య పోతుంది. తదుపరి మకరం. జీతభత్యాలు పెరుగుతాయి. పదోన్నతికి అవకాశం ఉంది. 1-2 శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ముందుకు సాగుతాయి. కొందరు సహచరుల వల్ల డబ్బు నష్టం జరగవచ్చు. ఆహార విహారాల్లో జాగ్రత్త పాటించడం మంచిది. ఎవరికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం చేయవద్దు. ఖర్చులు బాగా పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ చివరికి సంతృప్తికరంగా వాటిని పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రులు మీ సలహాలు సూచనల ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. తదుపరి మీనం. ఉద్యోగులకు కొన్ని అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు అపార్థాలు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులను కానుకలుగా అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా చక్కబడతాయి. ఎవరికి హామీలుగా ఉండవద్దు.